హైదరాబాద్ నగర కేంద్ర ప్రాంతం దాని చుట్టుపక్కల వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలను ఒకే అభివృద్ధి పరిపాలన పరిధిగా పరిగణించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యూర్గా విభజించిన సంగతి తెలిసిందే. సాధారణంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉండే ప్రాంతమే ఈ క్యూర్. అయితే ఈ క్యూర్లో 1,00,000 ఇళ్లను నిర్మించాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ కొత్త పథకానికి ఒక మంచి పేరు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలోనే అధికారులకు ఒక వినూత్న ఐడియా వచ్చింది. ఈ పథకానికి రాష్ట్ర ప్రజల నుంచి పేరును సేకరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ల కోసం ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించడం పలుకుతోంది. ఈ పథకానికి సరిగ్గా సరిపోయే పేరును సూచించిన వారికి ₹1,00,000 బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పేరును సూచించేందుకు ఈ నెల 28వ తేదీ చివరి తేదీ అని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు. తెలంగాణ హౌసింగ్ శాఖకు సంబంధించి TGHD.official పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ పోటీలో పాల్గొని పేరును సూచించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పోటీని పెట్టినట్లు VP గౌతమ్ ఒక ప్రకటన ద్వారా వెలువరించారు. క్యూర్ పరిధిలో తక్కువ ఆదాయం ఉన్న ప్రజల కోసం ప్రత్యేకంగా 1,00,000 ఇళ్లను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటు ధరల్లో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి రికార్డు ఉంది. ఇక క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో LAG ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. వాటికి అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించినట్లు పేర్కొన్నారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తామని త్వరలోనే విధి విధానాలను చెప్పారు.